మనం సిలువలో పలికినటువంటి 7 మాటలు ఈ దినాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయము, ప్రాముఖ్యమైన అంశంలోకి మనం విన్నాం. హల్లెలూయా. అయితే అన్ని విషయంలో బైబిల్లోని అన్ని విషయంలో ప్రాముఖ్యమే, కానీ అయితే మరణానికి వెళ్ళే ముందు కొన్ని మాటలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం ఏం చేసుకుంటామంటే ప్రాముఖ్య అంశముగా మనము ఆలోచన చేస్తాం. అన్ని ప్రాముఖ్యమైనటివే. అయితే ఇంపార్టెన్స్ అంటే చనిపోయే ముందు మాట్లాడే మాటలు మాత్రమే ఇంపార్టెన్స్ గా తీసుకుంటాం. కాబట్టి యేసు ప్రభు సిలువానికి మరణానికి వెళ్ళే ముందు సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి, చాలా ఇంపార్టెన్స్ అయినటువంటి ఈ మాటలు గిన ప్రతి వారి హృదయంలో గిన ఈ 7 మాటలు వారి జీవితంలో ఉంచుకొని ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని అవి ఏవైతే మాటలు ఆ మాటలను ఆలోచన రీతిగా నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే నువ్వు ధన్యుడవు. నువ్వు ఏమైనా చేయడానికి దేవుడు కార్యము సిద్ధం చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట క్షమించడం. అంటే దేవుడు ఏం చేశాడంట, అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ శ్రమ పెడుతున్నారు, వారిని ఏం చేశాడు, వీరేమి చేయించున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించు. అంటే మొట్టమొదటి మాట క్షమించే మాటగా మనము ధ్యానించుకున్నాం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. హల్లెలూయా. ఈ రెండవ మాట ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేసుకొని అంశాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడ జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనములు తండ్రి. నాకు మీరు ఇచ్చినటువంటి ఈ రెండో మాటను బట్టి నీకు స్తోత్రాలు, వందనములు తండ్రి. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, నాలో మీరుండి పరిశుద్ధాత్మ మీరే నాతో ఉండి అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు రోమా సామ్రాజ్యం ప్రకారము ఎవరికి శిక్ష విధించబడుతుందంటే బందిపోటు దొంగలకి, నరహంతకులకి, అత్యాచారం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ సిలువ మరణాన్ని, ఈ సిలువను వేస్తారు. అయితే ఈ ఇద్దరు దొంగలు కూడా ఆ స్థితిలో ఉన్నవారే. అంటే మొదటి దొంగ, రెండవ దొంగ, మధ్యలో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నారు. అయితే వీరి ఇద్దరు కూడా నేరస్తులే, దొంగతనం చేసిన వారి నరహంతకులే. అయితే వారిద్దరితో పాటు ఎందుకు యేసు ప్రభుని సిలువ వేయడానికి వారు ఆజ్ఞాపించారంటే, ఎందుకు సిలువ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు, ఎందుకు ఆయన ఏ పాపము చేయనటువంటి దేవుడు, ఏ శిక్ష, ఏ నేరము, ఏ దొంగతనము కానీ ఏ పాపము ఎరగనటువంటి యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడంటే, నీవు నేను చేసిన పాపము నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. నీవు చేసినటువంటి నేరమును బట్టి యేసు ప్రభు ఏం చేయాడు, నేరస్తుడుగా ఆ సిలువను మోసాడు. నీవు చేసినటువంటి ప్రతి తప్పిదమును బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి ఒక్క శాపమును బట్టి యేసు ప్రభు ఎందుకు సిలువ వేసిబడ్డాడంటే మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు, సిలువగా వేలాడబడ్డాడు. హల్లెలూయా. అయితే మొదటి దొంగ మాట్లాడతాడు ఏమంటే, ఎవరు ఏ దొంగ మాట్లాడుతున్నావు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని యేసు ప్రభు ఏ దొంగతో మాట్లాడుతున్నాడు, రెండవ దొంగతో మాట్లాడు. అయితే మొదటి దొంగ ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే 39వ వచనంలో, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోనము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. హల్లెలూయా. మొదటి దొంగ యేసు ప్రభుతో ఏమంటున్నాడంట, ఏమంటున్నాడంటే నీవు క్రీస్తు, మొదటి దొంగ నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించొచ్చు కదా అని ఏమంటున్నాడు, మొదటి దొంగ యేసు ప్రభును దూషిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మొదటి దొంగ ఆ పరిస్థితులు ఉన్నా కూడా ఆయన ఏంటో అర్థం చేసుకోలేదు. ఆ దొంగ ఏమంటాడంటే ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆశలతోనే ఆ దొంగ ఆలోచన ఉంది. మొదటి దొంగ ఆలోచన ఏముంది, ఆ మరణానికి సమీపిస్తున్నా కూడా ఆ మొదటి దొంగ ఏ విధంగా ఉన్నాడంటే ఆయనకున్నటువంటి ఆలోచన కానీ, ఆయనకున్నటువంటి ఆయన చేసినటువంటి పాపమును కూడా విడిచిపెట్టి ఆలోచన లేకోకుండా యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఏమని, నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించొచ్చు కదా, ఏంటి మా పరిస్థితి ఇలా అని మొదటి దొంగ యేసు ప్రభువుని ఏమంటాడంటే దూషిస్తున్నాడు. హల్లెలూయా. మనము కూడా చాలా విషయంలో విశ్వాసం లేనటువంటి వారు ఎన్ని విషయాలు దేవుని మాట వింటున్నా కూడా
వారు గ్రహించకుండా ఎన్ని వాక్యాల సరళంగా మనం మాట్లాడుతున్నా కూడా ఆయన గ్రహించకపోతే మొదటి దొంగ ఏ రీతిగా అయితే దేవుని దూషించాడో మనము కూడా కొంతమంది విశ్వాసం ఏం చేస్తున్నామంటే వారి జీవితంలో ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు సెటిల్ చేసుకోరు, కానీ ఏం చేస్తారు, ఎవరిపైన నేరం మోపుతారు, యేసు ప్రభువే అంటారు. అయితే ఇన్ని చేసినాము, దేవుడు మా జీవితంలో ఏమి చేయలేదని దేవుడిని ఏం చేస్తారు, దూషిస్తారు. ఆ మొదటి దొంగ కూడా అలాగే అంటాడు. ఏమంటున్నా అంటే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మొదటి దొంగ దేవుడు యేసుని ఏం చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. అయితే రెండవ దొంగ మాట్లాడే మాటలు మనం విందాము. 40వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? హల్లెలూయా. రెండవ దొంగ ఏమంటున్నా అంటే, ఒరే బుద్ధిహీనుడా, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావురా, నీకు నాకు తగదు. కానీ ఈయన రెండవ దొంగ ఏమంటున్నా అంటే, అయితే రెండవ వాడు వాడిని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు, కాదురా, ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా కొంచెం ఆలోచన లేకుండా దేవుని దూషిస్తున్నావని రెండవ దొంగ ఏమంటున్నాడు, మొదటి దొంగని గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని గద్దిస్తున్నాడు, నువ్వు ఆ శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? కాదురా, మనం ఎన్ని చేస్తామని. ఇంకో 42వ వచనంలో కూడా ఉంది, మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. హల్లెలూయా. ఏమంటున్నట, అవునురా, నీకు నాకు ఈ శిక్ష సహజమే, కానీ ఏ శిక్ష, ఏ పాపం ఎరిగినటువంటి క్రీస్తుని వేస్తున్నారు, క్రీస్తుని సిలువ వేస్తున్నారు, ఏ నేరము చేయనివాటి అతన్ని సిలువ వేస్తున్నారు. కాబట్టి రెండవ దొంగ ఏమి గ్రహించాడంటే 42వ వచనంలో రాయబడింది, ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. హల్లెలూయా. అయితే పరదేశి అంటే ఈ లోకంలో చనిపోయిన వారందరూ ఎక్కడ ఉంటారు, పరదేశంలో ఉంటారు. పరదేశంలో ఉన్నప్పుడు వారి క్రియను బట్టి వారు చేసిన వాటిని బట్టి ఎక్కడ వారు ఉంటారంట, పరలోకానికి ఎత్తబడతారు. అంటే వాళ్ళని బట్టి ఒక పరదేశం ఒక స్థలం అన్నమాట. చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే పరదేశంలో ఉంటాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు వారి క్రియలను బట్టి దేవుడు ఎక్కడ తీసుకుంటే వారి సింహాసనం దగ్గరికి తీసుకొని పోతాం. అయితే రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అంటున్నాడు మొదటి దొంగతో, ఒరే నేను మనం పాపం చేసినాము, మనం దొంగము, మన నేరస్తులమే, కానీ ఏ పాపము చేయనటువంటి యేసు ప్రభు సిలువ వేయబడుతున్నాడని దొంగ ఏం చేశాడంటే, రెండవ దొంగ ఆయన గ్రహించాడు. హల్లెలూయా. ఏం చేశాడంట, ఆయన గ్రహిస్తున్నాడు. అవును కదా, మేమిద్దరము చేసిన తప్పులకి మాకు శిక్ష సహజమే, కానీ ఏ తప్పు చేయనటువంటి ఈయన ఏంటి ఇంత శిక్ష వస్తున్నాడని ఆయన రెండవ దొంగ ఏం చేశాడంట, ఆయన సరి చేసుకుంటున్నాడు. అయితే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. సిలువలో కొద్ది నిమిషంలో ఇంకా చనిపోయే పరిస్థితిలో రెండవ దొంగ ఎందుకు అంత పశ్చాత్తాపం రెండవ దొంగలో కలిగిందండి? ఎందుకు కలిగింది? ఏమి యేసు ప్రభువును చూశాడు దొంగ? రెండవ దొంగ ఒక బాప్తిసం తీసుకున్నాడా, సంఘానికి వస్తున్నాడా, ఆ దేవుడి మాటలు విన్నాడా? ఏమీ వినలేదు. వినకనే కొద్ది నిమిషంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండవ దొంగను, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఏలాగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు రెండవ దొంగతో. ఏమి చూశాడు రెండవ దొంగ యేసులో? ఏమి చూశాడు? హల్లెలూయా. ఆయనలో ఏమి చూశాడంటే క్షమించే మనస్సును రెండవ దొంగ గ్రహించాడు. అప్పటికప్పుడే ఆయన హృదయాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరములు మందిరానికి వచ్చినా, ఎన్ని దేవుడి మాటలు విన్నా కూడా, ఎన్ని యూట్యూబ్ లో వాక్యాలు ఎన్ని ఛానల్స్ ఏమి విన్నా కూడా, నీలో నీవు పశ్చాత్తాపడకుండా, నీలో నీవు దేవునికి సరైన కాకోకుండా, ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చినా వేస్ట్, ఎన్ని మాటలు విన్నా కూడా వెంటనే మొదటిగా ఏముండాలంటే నీలో ఒక పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. నేను పశ్చాత్తాపం లేకోకుండా నీవు దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు. అయితే రెండవ దొంగ ఏం చూశాడంటే యేసులో ఉన్నటువంటి ఆ ప్రేమను ఆయన మనసులో ఏం చేసిందంటే రెండవ దొంగ హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. ఏం కదిలించిందంట? రెండవ దొంగ హృదయాన్ని కదిలించింది. ఎప్పుడైతే అది విన్నాడో రెండవ దొంగ, ఆయనలో పశ్చాత్తాపం ఏమైంది? స్టార్ట్ అయింది. పశ్చాత్తాపడుతున్నాడు. అవును ప్రభువా, నేను చేసినటువంటి పాపములు ఇవి కరెక్టే, కానీ ఏం నేరము చేయనటువంటి యేసు ఇంత శిక్ష వేస్తున్నాడే, అయితే నిజంగా రాజు. హల్లెలూయా. ఈయనెవరు? కింగ్. కాబట్టి ఈయన రాజు. ఈయనకు ఒక రాజ్యం ఉంటుంది
జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి మనను మార్పు కలగడానికి ఎన్ని సంవత్సరములు కాదు కానీ, ఎంత సీనియర్ కాదు కానీ, నువ్వు మార్చబడడానికి వితిన్ కొద్ది నిమిషమే చాలు. హల్లెలూయా. ఆ దొంగ ఎన్నో నేరస్తులు ఎంతో మంది చంపినటువంటి ఆ రెండవ దొంగ దేవుని యొక్క ప్రేమను కలిగి వితిన్ ఒక్క నిమిషంలోనే ఏమి అంటే యేసయ్యకు సరెండర్ అయిపోయాడు. కానీ మొదటి దొంగ ఏం చేశాడంటే అదే పరిస్థితిలో ఉన్నాడు, అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆయనలో మార్పు కలిగిందా అంటే, కొంతమంది విశ్వాస జీవితాలు ఎలా ఉంటాయంటే, నేను ఇంతే, నేను ఇలాగే ఉండాలనుకున్నాను, నేను ఇట్లా ఉంటాను అని అనుకుంటూ ఉంటే మొదటి దొంగ పరిస్థితి ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. కానీ రెండవ దొంగ ఏ రీతిగా అయితే తను పరీక్షించుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క మహిమను చూస్తాడో, ఆ రీతిగా రెండవ దొంగ మాది ఆలోచన కలిగి ప్రతి వారి కూడా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో కూడా వారందరూ కూడా ఉంటారు. ఇంకోటి 42 యేసు అన్న రెండవ దొంగ ఆయన యేసు చూసి ఏమంటాడంటే, ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. హల్లెలూయా. ఏమంటున్నాడంట రెండవ దొంగ యేసు ప్రభుతో అంటున్నాడు, తండ్రి నీవు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో వచనం యోహాను సువార్త దియ్యదండి. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన సిలువలో మరణించినాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన శరీరం అంతా కూడా కొరడాల చేత దెబ్బల చేత ఆయన శరీరం అంతా నలగగొట్టబడింది. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన ఏమి చేశాడంటే సిలువను మోయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ ఏమి చేసింది, యేసయ్యను చనిపోవడానికి సిద్ధము ఆయన చేసుకున్నాడు. అయితే యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, మనందరి పాపముల నిమిత్తము ఆయన పాపముగా ఎంచబడి చావడానికి కూడా ఆయన యేసయ్య ఏం చేశాడంట, సిద్ధంగా ఆయన వేలాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు రెండవ విధంగా ఏం మాట్లాడుతాడంటే, తండ్రి నీ రాజ్యములు ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అప్పటికప్పుడే కూడా రెండవ విధంగా ఏం చేశాడంట, పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటో మనము తెలుసుకుంటే, మనం ఎలాంటి వారమో మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకుంటే దేవుని యొక్క మహిమను మనము తెలుసుకుంటాం. మనం ఎవరు మనము తెలుసుకోకుండా దేవుని మనం తెలుసుకోవాలమా? ఆ రెండవ దొంగ తను తెలుసుకున్నాడు, కానీ తనతో ఏమి పాపము చేయనటువంటి యేసుని ఏం చేశాడు, గ్రహించాడు. గ్రహించడమే కాకుండా అప్పటికప్పుడు ఏం చేశాడంటే ఆయన పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రేమను ఆయన కనుగొన్నాడు. అంటే దేవుని ప్రేమకు ఆయన రెండవ దొంగ నోచుకున్నాడు. కాబట్టి ఈ ఇద్దరి దొంగల మనం ఆలోచన చేస్తే ఏంటంటే, ఒక దొంగ ఏమో వాడికి ఉన్నటువంటి పరిస్థితిని, వాడుకున్న వాటిని అన్నిటి వదిలిపెట్టుకోకుండా ఇంకా చనిపోతాం అన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా వాడి క్రియలు మార్చుకోలేదు. నేను చావైనా చేస్తాను కానీ నేను మారను అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు మొదటి దొంగ. కానీ రెండవ దొంగ ఆలోచన ఏమంటే, అయ్యో నేను ఇలాంటి దూషకుడిని నిందనే కానీ ఏం చేయనటువంటి దేవుడు ఈయన గొప్ప రాజు అని రెండవ దొంగ ఎప్పుడైతే ఆయన మనసును మార్చుకొని పశ్చాత్తాపడి ఆయన ఏం తెలుసుకున్నాడంట, ఈయన రాజు. అయితే ఈయన రాజు అయితే ఈయనకి ఏముంటుంది, రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈ రాజును నేను ఏమంటాడు, ఈయన రాజు కాబట్టి నీకు ఒక రాజ్యం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు దొంగ ఏమంటాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ఈ దినాన ప్రభు మనందరితో మాట్లాడతాడు. మనం మొదటి దొంగ స్థితిలో ఉన్నామా, రెండవ దొంగ స్థితిలో ఉన్నామా? అంటే మొదటి దొంగ ఏ రీతిగా అయితే ఆయన మనసు మార్చుకోకుండా ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ రెండవ దొంగ ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడమే కాదు, అప్పటికప్పుడు ఏం చేశాడు, దేవునికి ఆయన హృదయాన్ని సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అట్టి రెండవ దొంగ ఏ రీతిగా అయితే పశ్చాత్తాపన, అలాంటి ఆలోచన, అలాంటి సమర్పణ కలిగి ఉండాలి. మనం ఎన్ని సంవత్సరాలు వచ్చాము అని కాదు, ఎన్ని దేవుని మాటలు విన్నామని కాదు, ఎంత చేశాము, ఎంత ఇచ్చాము అనేది ఇంపార్టెన్స్ కాదు. కానీ నీవు దేవునికి ఏమై ఉన్నావు, నువ్వు ఏం చేసుకోవాలి, దేవుని పరీక్షించుకోవాలి. నీలో ఏమైనా దేవునికి విరోధమైన కానీ దేవునికి ఆలోచనకి ఏమైనా ఉన్నాయేమో కానీ ఏం చేసుకోవాలంటే నీవు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ఉండడానికి మనకి అవకాశం ఇస్తాడు. కాబట్టి
ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగి ఉంటామో, రెండవ దక్కకి ఇచ్చినటువంటి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నప్పుడు ఏమంటారు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే, ఎప్పుడైతే దొంగ ఆయన ప్రేమను ఎప్పుడైతే దొంగ గ్రహించాడు అంటే యేసులో ఉన్న ప్రేమను ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ యేసు ప్రేమను మనం అర్థం చేసుకుంటాము, దేవుని వాక్యాలు మనకు తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా మన జీవితంలో పశ్చాత్తాపము కలగదు. హల్లెలూయా. పశ్చాత్తాపం కలగకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత మాటలు ఎన్ని విన్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. అయితే నువ్వు ఎప్పుడైతే నువ్వు సరి చేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవుని యొక్క నువ్వు ఆలోచనలు గుర్తికి పశ్చాత్తాపడి ఉంటావో, నువ్వు అప్పుడు ఏం చేస్తావు, దేవుడు ఏంటో, దేవుడు ఎవరో, దేవుడు మహిమ ఏంటో నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి రెండవ దొంగ మొదటి దొంగకి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనం మొదటి దొంగ స్థితిలో ఉన్నా ఆలోచనలో ఉన్నామా, రెండవ దొంగ పరిస్థితి ఆలోచనలో ఉన్నామా అని మనము సరి చేసుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక.